బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. విజయనగరం జిల్లా హైవేలో భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగినటువంటి అతి ఘోర ప్రమాదం. వెనకతలు కనిపిస్తున్న ఈ ఫార్చునర్ కారుని చూస్తేనే ఒళ్ళు గగ్గుపాటుకు గురవుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెల్లారేసరికి తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళంతా కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు. నలుగురు కూడా ఈ ఫార్చ్యూన్ కార్లో హైవేలో వస్తూ ఉన్నారు. కరెక్ట్గా భోగాపురం మండలం పోలిపల్లి హైవేకి వచ్చేటప్పటికి కాస్త అతివేగంగా కారు వస్తున్నట్టు స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో కారు కొంచెం వేగంగా వస్తుంది. అలానే డివైడర్ను ఢీకొట్టి ఎదురుగుంట శ్రీకాకుళం వైపు వెళ్తున్నటువంటి లారీని ఢీకొనటంతో ఈ స్థాయిలో అసలు కారు కూడా అసలు ఎలా, ఇది ఒక ఫార్చునర్ కారు, కొత్త కారు అని కూడా ఎక్కడ నామరూపాలు లేకుండా ఉన్న పరిస్థితి. అంటే రోడ్డు ప్రమాదం ఏ స్థాయిలో జరుగుంటుందో మీకు తెలుసు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా అన్ని మీడియాస్లో, సోషల్ మీడియాలో, అన్ని ఛానల్స్లో చాలా ఘోరమైన ప్రమాదం తెల్లారేసరికి జరిగింది అనేటప్పటికీ అందరూ ఈ ఫార్చునర్ కారు ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురైందో ఇందులో నలుగురు చనిపోయారట అనే విషయాన్ని తెలుసుకొని చాలామంది అసలు ఏ స్థాయిలో ప్రమాదం జరుగుంటుందో అని బాధాకరమైన విషయం. చాలామంది ఇక్కడ ఒక్కసారిగా ఆగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు నలుగురు మొత్తం కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు చనిపోయారు. వీళ్ళంతా కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. కారు నుజ్జు అయిపోగా కారులో నలుగురు ఇరుక్కుపోయారు. ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అయినప్పటికీ ఎవరు డోర్లు కూడా ఓపెన్ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితిలో రోడ్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు చూస్తే కనుక గౌడి కౌశిక్, అలాగే వడ్డీ అభినవ్, వడ్డే మణిమాల, డ్రైవర్ జేఎస్, మొత్తం నలుగురు కూడా చనిపోయారు. ఇందులో అయితే వడ్డే అభినవ్, మణిమాల ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్, అలాగే కౌశిక్, అభినవ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళంతా కూడా ఎగ్జామ్కి వెళ్తున్నారు. విశాఖలో ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం కౌశిక్ కారులోనే వీళ్ళందరూ నలుగురు ప్రయాణిస్తున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యవలసిన పరిస్థితిలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూడా తమ ప్రాణాలు విడిచారు. చాలా బాధాకరమైన ఘటన. వీళ్ళంతా కూడా శ్రీకాకుళం పట్టణంలో ఉంటారు వీళ్ళంతా. సో ఏదైనా ఈ ఘటన విన్న వెంటనే ఒక్కసారిగా ఒక ఉలికిపాటుకు గురయ్యారు ప్రతి ఒక్కరు. మనం చూస్తాం అనేక రోడ్డు ప్రమాదాలు, అతివేగం ప్రధాన కారణమవుతోంది. ఎంతో విలువైన ప్రాణాలు, ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కుటుంబాలు తీవ్ర దుఃఖంలోనికి వెళ్ళిపోయినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు కూడా మరి కాసేపట్లో విశాఖ చేరుకొని ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అనుకున్న క్రమంలో ఈ ఫార్చునర్లో ప్రయాణిస్తున్న నలుగురు కూడా తమ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు చాలామందిని వణికిస్తూ ఉంది. సో మనతో పాటు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఉదయం అదే టైంలో భోగాపురం నుంచి వెళ్తున్నారంట. సేమ్ ప్యారలర్గా ఆయన పక్కనే ఆయన టూ వీలర్లో ఒకరు ప్రయాణిస్తూ ఉండగా ఇదే ఫార్చునర్లో నలుగురు వెళ్తూ ఉన్నారు. కాస్త స్పీడ్గా వెళ్తూ ఉండటం కూడా నేను గమనించాను అని ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఉదయం ఆయన ప్రత్యక్ష సాక్షిని మేడం, నా కళ్ళు ఎదురుగుంటేనే ఈ ప్రమాదం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్లో ఆ స్టీరింగ్ నా వైపు తిరిగితే నేను ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉండేవాడిని. అలాంటి షాక్లో నుంచి నేను ఇంకా తేరుకోలేకపోయాను. కళ్ళ ముందు ఇంత ప్రమాదం జరిగి నలుగురు కారులోని ఇరుక్కుపోయి చనిపోయినా నేనేం చేయలేకపోయాను. ఇంతలోనే అందరూ కూడా ఆ ప్రమాద స్థాయిని గమనించి పరుగులు పెట్టి వచ్చారు. అందరూ హెల్పింగ్లో, సహాయక చర్యల్లో కూడా ఉన్నారు. ఇమీడియట్గా భోగాపురం విజయనగరం పోలీసులు కూడా చేరుకుని రెస్క్యూ చేసి ఎదురుగుంటా వస్తున్న లారీని ఏదైతే ఈ ఫార్చునర్ ఢీకొట్టిందో, లారీ ఓనర్ అండ్ క్లీనర్, లారీ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి అలాగే క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు ఉదయం ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఏమైందండి? తెల్లవారిని ఇంటి నుంచి వస్తుంటే వర్షం దాంట్లోని సడన్గా బ్రేక్ కొట్టినట్టు సౌండ్ వచ్చిందనమాట. తిరిగి చూస్తే వీళ్ళు డివైడర్ని కొట్టేసి కారు ఒకసారి డివైడర్ని కొట్టిన తర్వాత కారు ఇలాగా ఎక్కిందారు. మీ డివైడర్ మీద ఎక్కిగానే బాల్తో కొట్టేసి అవతల లారీకి వెళ్ళి గుద్దుకొని అప్పుడు ఇక్కడ నుంచి లారీకి వెళ్ళి కొట్టిందనమాట. ఒకసారి కొట్టంగానే ఇంకా వెంటనే లారీలో అలా బ్రేక్ ఆగగానే బళ్ళు ఆఫీస్ పరిగెట్టంగానే ఇంకా డోర్ రావట్లేదు, ఏం రావట్లేదు. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి అన్ని డోర్లు లాగితే ముందున ఫ్రంట్ అద్దం అది లాగేసి అప్పుడు చూస్తే మాకు ఇద్దరు మనుషులు కనిపించారు. తర్వాత మళ్ళీ లోన్ చూస్తుంటే ఒక ఆయన కింద పడిపోయి ఉన్నారు, ఇంకొక ఆయన స్టీరింగ్ దగ్గర నుంచి లోన్కి వెళ్ళిపోయారు అనమాట.
యువతల లారీ వాళ్ళ డ్రైవర్ల కింద కూడా తగిలేదు దెబ్బలు అయ్యాయి. ఎంతమంది ఉన్నారండి కార్? నలుగురు చూసాం మేము. ఒక ఆయన మరి నలుగురు అలాగే తెలియదు. నేను అటువైపు వెళ్ళి ఇంకా భయం వేసి మేము వెళ్ళిపోయాం. మేము చాలా చూసినప్పటికీ లేడీ ఫ్రంట్ లోనా బ్యాక్ సీట్లోని అటువైపు మన ఇది ఉంటుంది కదా బోనెట్, ఆవిడ దాని మీద పడిపోయి ఉన్నారు. ఆవిడ ఈ ఒక మనిషి కింద పడిపోయి ఉన్నారు. ఒక మనిషి 2 సీట్ల మధ్యలో బుర్ర పెట్టేసి బ్లడ్ అది వచ్చేస్తుంది. ఇంకొక అతను ఏకంగా లోన్కి దూరిపోయారు. ఏకంగా స్టీరింగ్ దగ్గర నుంచి లోన్కి దూరిపోయారు. ఏకంగా స్పృహలో మాత్రం ఎవ్వరూ లేరు మేడం. అస్సలు ఒక మనిషి అరుపులో ఇరిపిస్తా అని చెప్పి దగ్గర పరిగెట్టాం. అప్పటికి ఎవరు అరలేదు. అర్థం చేసి చూసేసరికి అమ్మకి 2 మనుషులు కనిపించారు. బాగా డీటెయిల్ చూస్తే అప్పుడు నలుగురు కనిపించారు మాకు. చూసి అప్పుడు అంబులెన్స్కి అందరికీ ఫోన్ చేస్తే అప్పుడు మొత్తం వెహికల్స్ అయిపోయి మేము వెళ్ళిపోయాం అందరం. మేము తెల్లవారి మనం ఎవరు కూడా కోలుకోలేము. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటాం. అదే అంటున్నాను. మన జస్ట్ ఇంకా నా అదృష్టం ఏంటంటే వీళ్ళు స్టీరింగ్ అటు తిప్పారు కాబట్టి అటు వెళ్ళింది. లేదంటే నా వైపు వచ్చిన నేను క్వైట్ ఆపోజిట్లో ఉన్నాను. ఈ రోడ్లోని నేను భోగాపురం నుంచి వైజాగ్ వెళ్తున్నాను. నేను వాళ్ళు కూడా నాతో పాటు వస్తాను. మన హైవే మీద వస్తే నేను కింద రోడ్లో వెళ్తున్నాను అనమాట. వాళ్ళు అదే మరి ఏమైందో తెలియదు, సన్నగా బ్రేక్స్ నింపడం కానీ ఇంకా ఈ కార్ డివైడర్ని కొద్దడం, అక్కడ ఇరిగిపోయి అవతలకి జంప్ అవ్వడం, కట్టకెళ్ళి లారీకి గుద్దుకొని, యాక్చువల్గా ముందు లారీ గుద్దాల్సిందే, అది మిస్ అయిపోయింది. వెనకాల లారీ గుద్దింది వెళ్ళి. ఆ గుద్దంగానే ఆ లారీకి బంప్ కట్టగా ఎలాగైతే ఉందో సర్ఫేస్ సేమ్ అదే డైరెక్షన్ వెళ్ళి గుద్దుకుంది వెళ్ళి. అలాగే ఆగింది బండి. అప్పుడు కొద్దిగా ఫాస్ట్గా వచ్చింది బండి. సౌండ్ అది ఫాస్ట్గా వచ్చింది బాగా. మీరు మామూలుగా మనల్ని క్రాస్ చేస్తూ ఏదైనా వెహికల్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఎందుకురా బాబా అంత స్పీడ్ అని జనరల్గా మనం అవును. అంటే యాక్చువల్గా నేనైతే మాత్రం నేను ఫ్రంట్ ఉన్నాను, బ్యాక్ ఉన్నాను అనమాట. బ్యాక్ సౌండ్ వచ్చింది నాకు. ఇదేంటి ఎంత సౌండ్ వచ్చింది చూస్తే బండి గాల్లో ఎగురుతుంది. అప్పటికి బండి రివర్స్ కొడుతుంది. ఆ రివర్స్ కొట్టే టైంలో మేము చూసాం కరెక్ట్గా. అప్పుడు బండి కరెక్ట్గా బంకు ఆపోజిట్లో బండి ఆపసి అందరం పరిగెట్టుకు వచ్చాం. నాతో పాటు చాలామంది డ్రైవర్లు అందరూ పరిగెట్టుకుని వచ్చారు. వస్తే ఏమి మొత్తం లాక్ అయిపోయి ఉంది. బండి తీసిన అవ్వలేదు. అప్పటికి చనిపోయారు అందరూ. ఒక్కసారి మీరు షాక్లో ఉండుంటారు. వరకు మీతో పాటు ట్రావెల్ అవుతూ నేనే ముందు పరిగెట్టాను. మన అక్కడ దాకా బండి దాకా పరిగెట్టాను కానీ అక్కడి నుంచి డోర్ తీయలేకపోయాను. ఎందుకంటే భయం వేసింది నాకు. ఒకసారి ఆ రక్తం అది ఎప్పుడైతే బయటికి అంతా చిందిసి ఉందో భయం వేసింది. ఇంకా మనం చేయలేమని అప్పుడు వేరే పెద్ద అయిన ఒక అతను వచ్చి అతను లాగారు అనమాట. అద్దం లాగడం, కార్ తీయడం అంతా అతనే చూసుకున్నారు వచ్చి. తర్వాత 188కి ఫోన్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఏమైనా తెలియదు. నేను వెళ్ళిపోయాను. ఇంకా టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాను. ముందు హిట్ ఇచ్చిన కార్కి ఏం అవ్వలేదండి, వాళ్ళు బాగానే ఉన్నారా? ముందు ఈ కార్కి ముందు ఫార్చ్యూనర్కి ముందు ఒక కార్ను గుద్ది అప్పుడు డివైడర్ని గుద్ది ఇటు ఆపోజిట్లో వస్తున్న లారీని అంతేం జరగలేదు మేడం. లేదు మేడం. డివైడర్ని గుద్దిన వెంటనే కారు బోల్తా కొట్టేసి అవతల లారీలు గుద్దింది అంతే. మరి ఇంకా కార్కి తగిలిందన్న విషయం ఇంకేం లేదు. అక్కడ వెళ్ళి వెంటనే ఈ డివైడర్ని గుద్దిన వెంటనే బోల్తా కొట్టేసి ఆ పెద్ద లారీ గుద్దింది వెళ్ళి. ఇలాగా ఆ పెద్ద లారీ వాళ్ళు అతను కూడా కాళ్ళకి దెబ్బలయ్యి రక్తం వచ్చి డ్రైవర్ ఇద్దరికి క్లీనర్కి ఇద్దరికి వాళ్ళు కూడా వెంటనే షాక్లో ఉన్నారు. వాళ్ళు కూడాను కొంచెంసేపు ఆగింది. 5 నిమిషాల తర్వాత వచ్చారు బయటకు వాళ్ళు. ఇంకా చాలా గట్టిగా తగిలింది. మనం తగలడం మాత్రం అప్పటికే అనుకున్నాం ఏదో చచ్చిపోయి అంటారు అనుకున్నాం. అలాగే జరిగింది. మాకు బ్లడ్ చూసిన కొద్దిగా కళ్ళు తిరిగి అనిపించి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కొంచెం అంటే ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అప్పటి వరకు మీరు అనుకున్నారు ఈ స్పీడ్ మీకు ప్రమాదంగా మారే అంటే సన్నగా బ్రేక్ కొట్టేసరికి ఇదేంటి సౌండ్ వస్తుందని చెప్పేసి నేను చూసేసరికి బండి సింగిల్గా వెళ్తున్నాను. నేను సింగిల్గా వెళ్తున్నాను. బండిది ఇంత సౌండ్ వస్తుంది, బ్రేక్ సౌండ్ అని చెప్పి చూస్తే కారు అప్పుడు దానికి డాష్ కొట్టడం, అవతలకి వెళ్ళడం, లారీని గుద్దడం అంతా. ఇంకా అదంతా 2 సెకండ్స్లో 5 సెకండ్లో జరిగిపోయింది మేడం మొత్తం అంతా. ఈ టైం కూడా ఎక్కువ ఇదే అవ్వలేదు. అదే అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అది వెళ్ళడం, ఆ బ్రేక్ కొట్టడం అది అంతా రష్ ఖాళీ. వర్షం పడుతుంది మేడం. కరెక్ట్గా 8:30 క్వార్టర్లెస్ 9 ఆ టైంలో వర్షం పడుతుంది. వర్షంలో వెళ్తున్నాం మేము. వర్షంలో వెళ్తాం. చాలా ఇప్పటికీ బండి మహా అయితే 30-40 స్పీడ్లో మెల్లిగా వెళ్తున్నాం. మరి నా వెనకాతల నుంచి అక్కడ గుద్దుకొని అది రావడం జరిగింది మాకు. తెలియదు. అదే అంటున్నాను మేడం. మరి ఏం జరిగిందనే విషయం మాకు స్పాట్. ఓకే మేడం.